అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మళ్ళొకసారి కుర్మ నియోజకవర్గ ప్రజలకు ఈ మీడియా సమావేశం ద్వారా ఖచ్చితంగా మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి పట్టం కట్టాలని, ఈరోజు నేడు ప్రభుత్వాలు 14 నుంచి 19 వరకు మోసం చేసి ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మోసపూరిత హామీలతో వాళ్ళ జీవితాలను నాశనం చేసి మళ్ళా ఇప్పుడు ఒక సూపర్ 6 అంటూ సంక్షేమ విధానాల్లో అంటూ మ్యానుఫ్యాక్చర్ అంటూ బయటకు వచ్చి మళ్ళా ప్రజలను మోసం చేసే పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. ప్రజలందరినీ గమనించాల్సిన అవసరం ఉందని, నేడు మ్యానుఫ్యాక్చర్ ఏ విధంగా అమలు చేసినారో మనం అంతా చూసినాం. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకసారి ఈరోజు ప్రజలను మోసం చేయనీకే, ప్రజలను వంచనీకే వంచన హామీలను ఇస్తూ, అమలు కాని హామీలను ఇస్తూ ఈరోజు మరొకసారి గడ్డనెక్కాలని చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మనమంతా కూడా జాగ్రత్త వహించాల్సిందిగా, మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మనం చూసినాం 2019 నుంచి 24 వరకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ కరోనాలో కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ వాళ్ళకి ఆసరైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తేడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నాడు నేడు కింద స్కూళ్ళు మారుతున్నాయి, అమ్మఒడి కింద పిల్లలు చదువుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పడుతున్నాయి, హాస్పిటల్ బాగు చేసే కార్యక్రమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అదేవిధంగా మహిళలకు చేయూతనిచ్చి వాళ్ళని ఆర్థికంగా బలపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు చేసిన పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. లక్షల ఇళ్ళు పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళ సొంతింటి కళను నెరవేర్చిన పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇన్ని రకాలుగా మార్పులు జరుగుతున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనం పొరపాటు చేసి వంచన చేసే వాళ్ళని తీసుకుని వచ్చి గద్దెనెక్కిస్తే మళ్ళీ మనమే 5 సంవత్సరాలు ఈరోజు వెనకలబోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నుంచి తేరుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇంకా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో మనము అనాలోచిత నిర్ణయం ద్వారా తీసుకుంటే మళ్ళీ ఒకసారి పొరపాటునో గ్రహపాటునో వెనకలబోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి యువత కూడా మీరందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది. యువకుడు ముఖ్యమంత్రి ఉంటే రాబోయే రోజుల్లో పరిశ్రమలు ఏర్పడతాయి, ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి, దాని ద్వారా మన జీవితాలు కూడా బాగుపడే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి యువత కూడా ఖచ్చితంగా మీరు కూడా అన్ని రకాలుగా కూలంకషంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి పార్టీని అఖండమైన మెజార్టీతో హర్షవర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో కోడుమూరులో గెలిపించాలని వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చూసిన అతలాకుతలమైన సందర్భంలో అన్ని రకాలుగా మేనేజ్ చేస్తూ తీసుకుని వస్తున్న పరిస్థితులు చూసినాం. ఈరోజు సూపర్ 6 అని వాళ్ళు ఇచ్చే హామీలకు 1,00,000 కోట్ల పైన కావాలి. 75,000 కోట్లకే మనం అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో 1,00,000 కోట్లు ఏ నుంచి తీసుకుని వచ్చి పెడతారనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ మోసపూరిత హామీలు నమ్మకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని, ఇచ్చిన సంక్షేమ పథకాలను చూస్తూ మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మా కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఖచ్చితంగా హర్షవర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో భారీగా అభ్యర్థిని గెలిపించడానికి మనం అంతా సన్నద్ధమై ముందుకు కలుగుదామని వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవుస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.